నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. జిల్లాలో తమ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తమకు ఉంటాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కలెక్టరేట్లోని స్పందన భవనంలో సెమీ క్రిస్మస్ తేనీటి విందుకు హాజరైన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. పాదయాత్రకు పేటెంట్ రైట్స్ కేవలం వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే ఉంటాయని అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల ద్వారా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల బాధలు తెలుసుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేశారని అన్నారు. ఇది వారి కమిట్మెంట్ అన్నారు. కానీ నారా లోకేష్ది పాదయాత్ర అని అంటున్నారు కానీ అది ఏ యాత్రో అర్థం కావడం లేదని అన్నారు. లోకేష్ పాదయాత్ర చేపట్టగానే వారి కుటుంబ సభ్యుడు ఒకరు మరణించారని, ఆయన తండ్రి చంద్రబాబు జైలు పాలయ్యాడని, లోకేష్ ఢిల్లీ పారిపోగా చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారికి చెక్కులు అందజేయాలని భువనేశ్వరి తిరిగారని, చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే అటకెక్కించారని, అది వాళ్ల కమిట్మెంట్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 11.6% పేదరికాన్ని 6% తగ్గించిన ఘనత మన ప్రభుత్వానిదని అన్నారు. ఇటువంటి పాలన అందిస్తున్న తమకు ఎవరినో చూసి భయపడాల్సిన పని లేదని అన్నారు. సీట్లు మారుస్తున్నారని అనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల కోసం పనిచేసేందుకు వైసీపీ నాయకులు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. తమ నాయకుడు జగన్ జవాబుదారీ పాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు లోకేష్లు ఎక్కడ పోటీ చేస్తున్నారో చెప్పాలని అన్నారు. అవి ఎవరి స్థానాలని ప్రశ్నించారు. చంద్రబాబే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసే వ్యక్తి అని జగమెరిగిన సత్యమని మంత్రి వ్యాఖ్యానించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు లోకేష్ దత్తపుత్రుడు తయారయ్యారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర మెంట్ ఫర్ ఓన్లీ డాక్టర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే పాదయాత్ర అంటే ఆ పేటెంట్ ఉంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, వ్యతలు, కష్టాలు, బాగోగులు తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడే యాత్ర. ప్రజలకు సంబంధించి బాధలు తెలుసుకోవటం, వ్యతలు తెలుసుకోవటం, దాని కొరకు రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచినాక ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ పేటెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంతకన్నా బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తారు. ఆయనే పాదయాత్ర చేశాడు, ఎప్పుడు మానేసాడో తెలియదు. ఆయన స్టార్ట్ అవ్వగానే పాపం ఇంట్లో ఒక అతను చనిపోయాడు. మధ్యలో వచ్చేవరకు వాళ్ళ నాన్న దొంగ పని చేసి దొరికిపోయి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తే ఈయన పారిపోయాడు. ఎక్కడున్నాడో ఢిల్లీలో వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళంతా ఎతకాల్సిన స్థితి వచ్చింది. మరలా వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయన గారిని లోనేస్తే వాళ్ళ ఆయన గారి కోసం ఎవరో చనిపోయారని చెప్పేసి నేను ఇది ఎంతమంది తిరిగాను చెక్కులు ఇస్తారని తిరిగింది. వాళ్ళ ఆయన గారు బయటికి రాగానే ఆహ్వానేసింది. పేద ప్రజల యొక్క స్థితిగతులు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం 11.9% పేదరికాన్ని 6%కి తగ్గించాడంటే ఇది ఉత్తమాటలు కాదు, పత్రికలు రాసేవి కాదు. దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఈరోజు ప్రజలకందరికి అర్థమవుతుంది. అలాంటి పరిపాలన చేస్తుంటే ఎవడి గురించో మేము భయపడాల్సిన పని ఏంటి, అతను ఎవరో చెప్పటం ఏంటి, టికెట్లు మార్చడం ఏంటి? మేము మారుస్తాం, ఎందుకు మారకూడదు? ఎన్నికల్లో గెలవాలా? ఎన్నైనా మా నాయకుడు మేము గెలిచి మేమందరం ఏమన్నా మాకేమన్నా మా బలం ఉందా? మా నాయకుడు బొమ్మ పెట్టుకొని మా నాయకుడు చేసిన పనులు ప్రజలకు చెప్పి 2 చేతులతో నమస్కారం పెట్టి దండం పెట్టి మరలా మీకు అకౌంటబిలిటీతో ఉంటామని చెప్పేసి నేను ఎక్కడో వేమూరు కాన్సెన్స్ ఇవ్వండి సంతృప్తుల పాటు తీసుకురాలా? తీసుకొస్తారు. ఎందుకంటే ప్రజల కొరకు పనిచేసే వాళ్ళని మేము మార్చుకుంటాం. ఇంకొక మాట అన్నాడు, ఎస్సీబీసీల దగ్గర మారుస్తున్నారని. ఎందుకు మార్చకూడదు? మారుస్తారు. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు చంద్రబాబు? నీ నియోజకవర్గం ఏది? నువ్వు వెళ్ళి కుప్పంలో పోటీ చేస్తావంటే బీసీలు పోటీ చేసే దగ్గర పోటీ చేసి నువ్వు మాకు బీసీలకు అన్యాయం చేస్తావా? నీ కొడుకు ఎక్కడ పుట్టాడు? మంగళగిరిలో పోటీ చేస్తాడా? బీసీల దగ్గర మాకు అన్యాయం చేస్తావా? నువ్వే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేవాడివని జగమెరిగిన సత్యం. మీరు మాట్లాడితే ఎట్లా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. మా నాయకుడు బాలినేని గారు సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తాం? అందరూ చేయాల్సిందే. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాని గురించి పెద్ద మీరేమీ దానికోసం అంత ఆలోచించాల్సిన పని లేదు. మా కుటుంబం పెద్ద ఈ జిల్లాలో 100% ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే. మా అందరికి ఉంటాయి.
అవన్నీ అధిష్టానము మా ముఖ్యమంత్రి గారు మా బాలినేని గారు అన్నీ చూసుకుంటారు. వీళ్ళకి తొందర ఏంటో ఇప్పుడు పత్రికల్లో కూడా కొంతమంది అత్యుత్సాహం చేస్తున్నారు, ఉండాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని రాస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు? ప్రజల కొరకు పనిచేయాలని ఒక ప్రజా సంకల్పం, గొప్ప సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మాతో పనిచేస్తున్నాడు. తప్పకుండా చేస్తాం, మీ అందరి ఆశీస్సులు కూడా అందిస్తాం. తప్పకుండా మీ సహాయం కూడా కావాలి. ఎవరు కట్టారు? కట్టిన వాళ్ళ గురించి, కట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరు కట్టించారో వాళ్ళకే తెలియాలి. జగన్ బాహుబలి, జగన్ ప్రజారంగమే పరిపాలన చేస్తాడా? పేదల పక్షపాతం ఉండరా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ చెప్పే బలమైన నాయకుడు దేశంలో ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎవరేం చేసుకుంటే పిల్లి గొంతులు వేస్తే ఎట్లా ఇద్దండి? ప్రజలు చెప్పాలా, ప్రజల కొరకు పనిచేస్తారు. ప్రపంచ శాంతిని కాంక్షించిన యేసుక్రీస్తు ప్రభు జన్మించిన డిసెంబర్ నెలలోనే ఎంతో మంది మహనీయులు పుట్టారని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలు నీలయపాలెం ఆర్సీఎం యూత్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకంటే ఘనంగా వచ్చే ఏడాది కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరపాలని, అందుకోసం తాను సంపూర్ణంగా సహకరిస్తానని అన్నారు. వైద్యులు డాక్టర్ జాలాది మణిబాబు దైవ వాక్యం సందేశం అందజేశారు. ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనా కుమారి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు నగరం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, మళ్లీ 6వసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సాధించారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం యూత్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు మహిళలకు చీరలు, బ్లైండ్ విద్యార్థులకు దుప్పట్లు బాలినేని ప్రణీత్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఫాదర్ డిఎస్ పాల్, వైసీపీ నాయకులు కావటి రవి, బొమ్మినేని మురళి, సంఘ పెద్దలు కసుకుర్తి కోటయ్యమ్మ, 5వ డివిజన్ నాయకులు ఎందేటి రంగారావు, గురిజాల జయప్రకాష్ నారాయణ, సభ్యులు పాలేటి బాలు, కసుకుర్తి కరుణాకర్, కసుకుర్తి కమలాకర్, ఉదయ్ కిరణ్, గౌతమ్, పవన్, వినయ్, హరిబాబు, పాలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. అభిషక్తుడు అంటే అర్థం పైనుంచి దిగి వచ్చినవాడని. అవతారం అంటాం. అవతారం అంటే ఏంటి? ఆరోహణం అంటే పైకెక్కటం, అవరోహణం అంటే కిందికి రావటం. తార అంటే నక్షత్రం, వెలుగు. ఆ నక్షత్రము, వెలుగు, దేవుడు భూమికి దిగి రావటమే అవతారం. ఆయన ఈ లోకములో రక్షకుడిగా అవతరించాడు. ఆయన పైనుంచి దిగి వచ్చాడు కాబట్టి అభిషక్తుడు. అభిషక్తుడిని తెలుగులో ఏమంటారంటే క్రీస్తు అంటారు. ఈ హాస్యం యూత్, అది నీలంపాలెం యూత్ వాస్తవం వెనకబడి ఉన్నారు. నాకు ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ యూత్ పేరును బాగా పరిచయం. నిన్న వీళ్ళు వచ్చి నన్ను ఆహ్వానించినప్పుడు మీ పేరు ఏందని అడిగాను యాక్చువల్గా. సో మీరు కూడా వెనకబడకుండా ముందుకు వస్తే నేను మీకు ఏమేమి ఎంకరేజ్మెంట్, మీకు ఏమేమి సపోర్ట్ కావాలని 100% ఇస్తానని ఈ సభపూర్వంగా తెలియజేస్తున్నాను. అట్లాగే వచ్చే సంవత్సరం మీరు దీనికంటే బాగా సెలబ్రేట్ చేయాలని, మీకు ఏ విధంగా ఏ సపోర్ట్ కావాలని ఉన్నానని అందరు సభాపూర్వంగా మాటిస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ చాలామంది చెన్నైలో చదువుకున్నాను. చాలామంది ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఆహ్వానించేవాళ్ళు. అక్కడ ఎక్కువ ఈ క్రిస్మస్ కేక్ పెట్టేవాళ్ళు. చాలా ఇష్టం నాకు. డేట్స్ అన్నీ ఉండేవి. సో అదొక ఒక 10 days క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు ఒక పండగలాగా ఉండేది. సో బాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైం అది. సో వాస్తవంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్. సో మేము క్రిస్టియానిటీని ఎంత ఓన్ చేసుకున్నామో దాంట్లోనే మీకు తెలుస్తుంది. సో థ్యాంక్స్ నాకు ఆహ్వానించినందుకు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా బాగా గ్రాండ్ చేసుకోవడానికి. క్రీస్తు అందించినటువంటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా అందించడానికి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం, సెమీ క్రిస్మస్లో భాగంగా పెద్దలందరినీ పిలవటం కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజున క్రీస్తు పంచినటువంటి ప్రేమతత్వాన్ని, అసూయ ద్వేషాలను విడనాడి మానవులు సాటివారి పట్ల ప్రేమగా మెలగాలనే తత్వాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవటానికి ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున
ప్రతి ఒక్కళ్ళం ప్రేమతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాము. మన స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా ఒక్కసారి చెప్పాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడున్న స్థానికులు కానీ ఆర్సీఎం యూత్ కానీ వాసనకి డైహార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాసనకి ఇక్కడే కాదు, అదే ప్రమదత్వాన్ని ఆయన ప్రతి ఒక్కళ్ళకి పంచుతారు. ఆపదాన్ని అడుగుపెట్టిన వాళ్ళకి ఆయన ఆదుకుంటారు. అటువంటి మంచి గుణాలు ఎవరైనా సరే మా వాసన అని ఆ ఇంట్లో ఎప్పుడైనా సరే ఆశ్రయం పొందవచ్చు, సహాయం పొందవచ్చు, ఆయన ప్రేమను కూడా పొందవచ్చు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు అనగానే క్రిస్మస్ పండగ ముందు ఈ ప్రపంచం మొత్తం కొన్ని రోజుల ముందుగానే అందరూ కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఆ దైవ వాక్యాలు వింటూ మంచి భక్తి మార్గంలో నడుస్తూ ఉంటారు. కనుక ఆ ప్రభువు చూపించిన సన్మార్గంలో మన సోదరులందరూ కూడా మంచి మార్గాన్ని నడుస్తూ మంచి పనులు చేస్తూ ఈ పండగ దాకా మంచి భక్తి అదే దైవ మాటలు అన్నీ వింటూ మంచిగా చేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ ప్రభువుని దీవెనలు మీ అందరి దీవెనలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అనుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే వేల్చూరి బ్లైండ్ అలాగే దేవుడై మానవుడై ఉదయ కొండేపి సీటు గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడమే తన లక్ష్యమని, అందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపంలో నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సెమీ క్రిస్మస్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ శ్రీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్నారు మన ఆదిమూలపు సురేష్ గారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉండగా అందులో 27 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుందని మంత్రి సురేష్ అన్నారు. మిగిలిన వాటిలో రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీలోకి వచ్చారని, ఇక కేవలం కొండేపి మాత్రమే ఉందని అన్నారు. ఈసారి కొండేపి సీటును వైసీపీ తప్పకుండా కైవసం చేసుకుంటుందని అన్నారు. తాను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కొండేపి అభ్యర్థిగా పోటీ చేస్తానని, జగనన్న వదిలిన బాణం తానని సురేష్ ఉద్వేగంగా మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అండదండలతో కొండేపిలో వైసీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మనకు కాబోయే మన
బాగుంటా పరిహారం కుటుంబం అంటే బాగుంట కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు. మరి ఎన్నో మంచి కార్యాలు ఎన్నో దానికి ప్రతీక. అలాంటి కుటుంబం నుంచి బాగుంట గారు మరి ఎంపీగా ఉన్నారు. వారి చదువుతోటి వారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వండే నుంచి ఆయనకు కానుగా ఇవ్వడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని కాంట్రాక్టు సిబ్బంది చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ ధర్నా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లు దాటినా ఇంతవరకు వారి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొనిందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని, అట్లానే వాళ్ళకి భద్రత కల్పించాలని చెప్పి జీతాలు పెంచాలని గత అనేక దఫాలుగా వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు. వాళ్ళేం కొత్తగా అడగటం లేదు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేసే ఫైల్ మీద సంతకం పెడతామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు. కానీ ఇది జరిగి 4 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. మళ్ళీ ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఆ డిమాండ్ మాత్రం అట్లానే ఉంది. ఈ సందర్భంగా అయినా సరే ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న పోరాటానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వీళ్ళ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు బటన్ నొక్కే ప్రోగ్రాంలో కనుక ఉంటే వీళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో బటన్ నొక్కుతారు. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ అంతిమంగా నిన్ను తిరిగి యథావిధి స్థాయికి పంపిస్తారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ సమస్యల పరిష్కార పక్షంలో వీళ్ళ తరఫున మేము కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా చిక్కుడుపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగినటువంటి తన పాదయాత్రలో కలిసి ఆయనకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ మాటను విస్మరించి కేవలం ఒక 10,500 మంది మాత్రమే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దానిలో భాగంగా మేము ఎస్ఎస్సి జేఏసీ తరఫున గట్టిగా నిలదించి అడుగుతున్నాము. 3 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు కదా, ప్రభావం ఎలా ఉందండి? గత 3 రోజుల నుంచి మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నామండి. 3 రోజుల నుంచి కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అందరూ కూడా ఉవ్వెత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కూడా స్పందన అనేటువంటిది మాకు ఇంతవరకు రాలేదు. కాబట్టి ఆ స్పందన వచ్చేంత వరకు కూడా మా న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సమగ్ర శిక్ష ఒంగోలు కేంద్రీయ విద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసించారు. కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో 18 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని, మంచి వసతులున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అత్యుత్తమంగా రాణిస్తున్నారని అభినందించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు ఇంట్లో మంచి వాతావరణం కల్పించాలని అన్నారు. పిల్లల కోసం ప్రతిరోజు 1 గంట కేటాయించాలని సూచించారు. తమ పిల్లలకు ఇచ్చిన ప్రాజెక్టు గత నెలలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకుంటూ వారి ఉపాధ్యాయులను సంప్రదిస్తూ ఉండాలని అన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు వార్షిక నివేదిక చదివి వినిపించారు. 10th ప్లస్ 2లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ దినేష్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మోనేష్ కుమార్, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ప్రకాష్ బాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు. The prizes. This event marks and resilience of our students. This day to give away the prizes to the academic toppers. Topper of class 10 in class 12. Coming to the subject-wise toppers of top 10 maths basic. Class 10 exam. And about the subject-wise toppers of class 12. Masterpiece Work has topped the physics. Has got the top. As Sri Narendra Kumar sir in the 2023 CBSE. ఈ ఒంగోలు కేంద్రీయ విద్యాలయకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా దాదాపుగా 1 కోటిన్నర వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసి టోటల్గా ఫేస్ లిఫ్టింగ్ చేయడం జరిగింది. ఎంటైర్ ఫ్రంట్ ఎలివేషన్స్ కానీ, ఈ గ్రీనరీ ఇన్ ద క్యాంపస్ కానీ, ఆర్ పెయింటింగ్స్ అండ్ ఎస్పెషలీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా గౌరవ ఎంపీ ఒంగోలు వాళ్ళు సహకారంతో ఇక్కడ సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సైకిల్ స్టాండ్స్ అండ్ అదర్ ఐటమ్స్ కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపుగా 18 టీచర్స్, రెగ్యులర్ టీచర్స్ ఇప్పుడు ఈ క్యాంపస్కి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ గుడ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా రాబోయిన కాలంలో ఈ కేంద్ర విద్యాలయం ఒంగోలు విల్ ఎమర్జ్ as a గుడ్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్స్ తీసుకుంటున్నారు. యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ as well as ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవడం వలన పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉరువవుతున్నారు. సో ఐ విష్ నెక్స్ట్ అకాడమిక్ సీజన్లో మెనీ నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ రావడానికి ఇప్పటి నుంచి పిల్లల్ని తయారు చేయాలని గురించి కూడా వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతాము. సో నవ్ ఇప్పుడు కల్చరల్ ఫంక్షన్స్ అండ్ వేరియస్ అదర్ ఫంక్షన్స్ ఉంటున్న వలన ద నెక్స్ట్ తదుపరి కార్యక్రమము స్కూల్ మేనేజ్మెంట్ తీసుకువెళ్తున్నారు. మంచి పార్టిసిపేషన్ ఉంటుంది. ప్రేమ, జాలి, దయ, శాంతి, సోదర భావంతో జీవించాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు అందరికీ ఆచరణీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో తేనీటి విందు నిర్వహించారు. జీసస్ చూపిన మార్గంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పాటుపడుతుందని మేరుగ నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రభుత్వం దళితులకు నివాస స్థలాలు, అవసరమైన చోట తక్షణమే శ్మశాన స్థలాలు మంజూరు చేసిందని అన్నారు. మైనారిటీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,242 మంది మైనార్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1,98,38,850 జమ చేసినట్లు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 31 చర్చీలు మంజూరు చేసి నిర్మాణాలు కూడా పూర్తి చేసిందని తెలిపారు. కొత్తగా 5 చర్చిల నిర్మాణం కోసం పంపామని అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాండిల్స్ వెలిగించారు. దైవ సేవకులు సందేశం అందించారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఏ సునీల్ ఖన్నా, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట రవికుమార్, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదాం షరీఫ్, బిషప్ ప్రవీణ్ కుమార్, ఒంగోలు చర్చెస్ డినామినేషన్ అధ్యక్షుడు ఎస్ ఐజాక్ బాబు, పాస్టర్ విలయం కేరీ, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.
నేడు ఎందుకే ఎందుకే పోయినా చెప్పవే చెప్పవే పోయినా చెప్పవే చెప్పవే పోయినా ఏ ఊరి ఏ వాడ ఏది పుట్టినాడు పోయినా చెప్పవే చెప్పవే పోయినా దేశమందు వెన్నెలా పెద్ద ఏమనందు వెన్నెలా దేశమందు వెన్నెలా పెద్ద ఏమనందు వెన్నెలా తారీఖు జరిగే క్రీస్తు జననానికి ముందు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవటం, మహనీయుని యొక్క పుట్టుక, ఈ లోకానికి ఆయన రాకడ, ఆయన వచ్చిన తర్వాత శిలువ ధారణ అన్నీ కూలంకషంగా యేసుప్రభు వారి పుట్టుకలోనే గొప్పతనం ఉంది. ఒక అద్భుతం చేసినటువంటి మహనీయుడిగా మరలా లేచి ఉన్నటువంటి మహాప్రవక్త. అలాంటి మహనీయుని యొక్క పుట్టుకకు క్రైస్తవత్వంలో లేనటువంటి వారు, కొంచెం దూరంగా ఆలోచించినటువంటి వారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు వచ్చి రాబోయే 25వ తారీఖున జరిగే క్రిస్మస్ వేడుకల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పాలనే ఉద్దేశంతోనే ఒక రాజకీయ నాయకుడు బైబిల్ చేత పట్టుకొని ఆ కుటుంబం బైబిలే నాకు ఆధారం, యేసుప్రభు వారే మాకు దేవదేవుడు అని చెప్పుకుని రాజకీయాల్లో చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఈరోజు ఎవరు ఏమనుకున్నా, ఏ పరిస్థితులు ఉండినా ఉదయం 3:30కు లేచి మోకరిల్లి గంట ప్రార్థన చేసి బయటకు వచ్చి తన దినచర్య కార్యక్రమాలు నిరంతరము పేద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడంటే దానికి కారణం బైబుల్, దానికి కారణం యేసుప్రభు. అలాంటి చరిత్ర ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరంలో మనం చాలా జోరుగా మనం సెలబ్రేట్ చేసినప్పుడు క్రైస్తు మనకు కోసం ఇచ్చేసిన వివిధ ప్రిన్సిపల్స్ మరొకసారి అందరికీ చెప్పి ఆ పర్టికులర్ సూచనలు సలహాల ద్వారా మన జీవితం ఎట్లా నడచేయాలి, ఈ సత్య పాదంలో ఎట్లా జరగాలి దీని గురించి కూడా ప్రతిసారి ఈ పర్టికులర్ సెమీ క్రిస్మస్ రోజు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకుని చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఒక స్టేట్ లెవెల్లో స్టేట్ ఫంక్షన్గా చేయమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారము ప్రతి జిల్లాలో ఇది చాలా మంచి ఒక సెలబ్రేట్ చేయాలి, ఒక పండగ వాతావరణంలో చేయాలని గురించి కూడా మనం చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ అన్ని కూడా దాదాపుగా ఒక 500 పిల్లలు ఈ ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్స్తో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారికి హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్పడము చాలా మంచి ప్రోగ్రామ్ జరిగింది సార్. ఇవాళ ఈవినింగ్ ముఖ్యంగా వివిధ ఉపదేశంతో ఇవాళ పిల్లలకి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మంచి మంచి మెసేజెస్, ఏదైతే 10 కమాండ్మెంట్స్ ఏదైతే ఆ 10 నిబంధనలు కానీ పాటిస్తే ఈ దేశంలో ఈ సమాజంలో క్రైమ్ కానీ ద్వేషించుకోవడం కానీ అదేవిధంగా అసూయ పట్టడం ఎక్కడ ఉన్నామని చెప్పి అనుకుంటా ఉన్నాం. మరి ఎంతవరకు మనం దాన్ని ఆచరిస్తామని చూసుకున్నప్పుడు ఏదో మనం ఒక సాంప్రదాయంగా క్రైస్తవులుగా ఏదో ఆదివారం పూట చర్చికి ఎంతవరకు ఉంటున్నాం కానీ సమాజంలో మనం ఎంతవరకు దాన్ని విస్తరిస్తున్నాము, ఎంతవరకు మనుషులు దాన్ని కట్టుబడి ఉంటుందని చూసినప్పుడు అది ఒక సాంప్రదాయబద్ధం ఉంటుంది తప్ప దైవం యొక్క నడవడికలు నడుచుకోవడంలో మనం అంతా కూడా విఫలమైపోతున్నాం. కనుకనే అందుకు జీసస్ క్రైస్ట్ అంటాడు బాబులో రక్షణ కొరకు పుట్టుందని చెప్పేసి. అందువల్ల ఏంటంటే మనం
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు రక్షిత నీరు అందించాలనే లక్ష్యంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులు చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలు ఇవ్వబోతుంది. కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులను సమీకరించి వాటికి ఎంపీ ల్యాండ్స్ అనుసంధానం చేసి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ప్రయత్నాలు ప్రారంభించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి సిఎస్ఆర్ నిధులను రాబట్టి వాటికి ఎంపీ నిధులను అనుసంధానం చేసి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 32 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటుకు అంచనాలు తయారు చేసింది. జిల్లాలో ప్రధానంగా కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, దర్శి నియోజకవర్గాల్లో నాణ్యమైన రక్షిత మంచినీటి సౌలభ్యం లేని గ్రామాల్లో మెరుగైన రక్షిత నీరు అందించాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు దృష్టి సారించారు. ప్రధానంగా కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా అధికంగా ఉండడంతో ఆ నీటిని వినియోగించి ప్రజలు అనారోగ్య బారిన పడటంతో వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికీ పలు దఫాలుగా జిల్లా కలెక్టర్తో ఎంపీ మాగుంట సమీక్షించి తాగునీటి సరఫరా విభాగం అధికారులతో ప్రధానంగా తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాలను గుర్తించడంతో పాటు ఆర్ఓ ప్లాంటు ఏర్పాటుకు అంచనాలు తయారు చేయించడం జరిగింది. గ్రామ జనాభా, అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కో ఆర్ఓ ప్లాంట్కు 9 లక్షల నుండి ఖర్చు చేసేలా అంచనాలు తయారు చేశారు. బోర్వెల్తో పాటు మోటారు, వాటర్ ప్లాంట్ షెడ్, మిషనరీ ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఆర్ఓ ప్లాంట్లు వ్యయంలో 30% ఎంపీ నిధులు 75 లక్షలు కేటాయించగా 70% నిధులు 1.75 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ సమకూర్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఆర్ఓ వాటర్స్ ఇవ్వడానికి 32 ఆర్ఓ వాటర్స్ ఇవ్వడానికి మన ఎంపీ గారు ఇక ఈ ప్రాజెక్ట్ మాకు వచ్చింది. ఇది మన ఈ 32 విలేజ్ల్లో వాటర్ ఆర్ఓస్ మేము ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మా ఎంపీ గారు నిధులు ఉంటాయి. మాది వచ్చి మాది 75% ఎంపీ గారు ఎంపీ ల్యాడ్ ఫండ్స్ నుంచి 25% ఇస్తారు. అది వచ్చినప్పుడు రెండింటితో అరౌండ్ 9 lakhs ఎక్స్పెండిచర్ ఉంటుంది ఒక్కొక్క మిషన్కి. అది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. దానివల్ల ఈ చుట్టుపక్కల ప్రజలకి అందరికీ క్లోరిన్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వాటర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీనికి మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఆయన వచ్చి ప్రత్యేకంగా వచ్చి మా చైర్మన్ గారిని అడిగి మాకు ఇది అవసరం ఉందంటే మాది మేడం గారు కన్సల్ట్ చేసి శాంక్షన్ చేస్తాం. 4 విజిట్ చేసాం ఆల్రెడీ మేము. ఇది 5వ అనుకుంటాం. 4వ. ఇది 3 విజిట్ చేసాం. ఇది 4వ. పామూరు, పీసీపల్లి, కనిగిరి, వెల్లిగండ్ల, సిఎస్పురం, తర్లుపాడు, మార్కాపురం మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కనిగిరి, పామూరు మండలాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న గ్రామాల్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ మానుకొండ ప్రభాకర్ దాస్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్ధనాలి, మాగుంట కార్యాలయ ప్రతినిధులు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆర్ఓ ప్లాంట్లు పెట్టే ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి గ్రామాల్లోని తాగునీటి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా తాగునీటి సంస్థ విభాగం అధికారులు ఎంఓయు చేసుకోవటం కూడా జరిగింది. వీటి ఏర్పాటుతో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో పాటు రక్షిత నీటి కోసం ఇబ్బంది పడుతున్న కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు ఒక సహకారంతో, ఆయన ఇనిషియేషన్తో ఈ ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు వాళ్ళ కంట్రీ ఫండ్స్ వాళ్ళు ఇస్తున్నారు. 75 లక్షలు ఎంపీ గారు వారి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ ఆర్ఓ ప్లాంట్స్ కోసం మంజూరు చేయడం జరిగింది. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మన జిల్లాలో 32 ఆర్ఓ ప్లాంట్స్కి ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. మన పామూరు మండలంలో 4 ఆర్ఓ ప్లాంట్స్ మంజూరైనాయి. ఈ 4 కూడా మనం
విజిట్ చేయడం జరిగింది. తొందరలోనే ఒక 10 రోజుల్లోనే ఈ టెండర్స్ పూర్తి చేసి తొందరగా ఇవి ఏర్పాటు చేసేదానికి చర్యలు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బస్టాండ్ సెంటర్లోని సాగర్ హోటల్ సెంటర్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలంటూ నినదించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ 16,000 కోట్ల రూపాయలతో యూనిఫామ్ కనిపెట్టామని, బ్యాచ్లు ఇప్పించామని, అన్ని సమస్యలు పరిష్కరించామని అసత్య ప్రచారం చేస్తుందని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని యూనియన్ జిల్లా నాయకురాలు ప్రశాంతి కుమారి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మా కోర్కెలు నెరవేరుతాయని భావించినప్పటికీ కనీసం కనికరం చూపు లేదని అన్నారు. అసత్య ప్రచారాలు మాని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల సమ్మె చేపట్టి నేటికి 11 రోజులు అయిందని, ప్రభుత్వం ఇప్పటి వరకు మొద్దు నిద్రపోయినట్టు నటిస్తుందని, కళ్లు తెరిచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని అన్నారు. కార్యక్రమంలో కేవి సుబ్బయ్య, చీకటి శ్రీనివాసరావు, శ్రీనివాసరావు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాస్తా రోకో వల్ల ట్రాఫిక్ లో వాహనాలు నిలిచిపోయాయి. ఈ రోజుకి 11 రోజులు గడిచినా కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది కానీ ఏమి లేదు. నిన్న ఆయన బర్త్డే సందర్భంగా అని స్టేటు నాయకులు కూడా కొద్దిగా ఆశపడ్డాము. ఆ ఆశ కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం మా సమస్యలన్నీ పరిష్కరించేదాకా మేము ఈ సమ్మె కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మాకు తాళాల పగలగొట్టి గందరగోళం చేస్తున్నారు సచివాలయం వాళ్ళని. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కనీసం నిన్నైనా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కానుకగా మా సమస్యలు పరిష్కరిస్తారని మేము అనుకున్నాము, కానీ జరగలేదు. మేము అడుగుతుంది, మీరు ఏదైతే గద్దెనెక్కే ముందు పల్లెల్లో తిరిగి ఈ జగన్ అన్న వస్తే మీకు జీతాలు పెంచుతాము, తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. మేము అదే అడుగుతా ఉన్నాం, నువ్వు ఏదైతే చెప్పావో అదే పెంచమని. కానీ అలాంటివి పెంచకపోగా ఆడవాళ్ళ మీద అనేకమైన ఎమ్మెల్యేలతోటి దుష్ప్రచారం చేస్తున్నారు. అది ఇదని చెప్తా ఉన్నారు. అది మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, మేము గత ప్రభుత్వంతో విసిగి వేసారిపోయాము. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకి న్యాయం జరుగుతుందని మేము ఓట్లు వేసాము. అయినా కూడా ప్రభుత్వం చెల్లించట్లేదు. 12 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నా అక్కా చెల్లెమ్మలు అంటున్నాడు సీఎం గారు. కానీ ఈ అక్కా చెల్లెమ్మలకి ఏం మేలు చేస్తున్నాడు మేము అడుగుతా ఉన్నాం. మా బాధలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాము కనుక సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాము. రాత్రి కొంతమంది మంత్రులు మాకు 16,000 కోట్లు పెట్టి యూనిఫామ్ తీసి ఇచ్చారంట. కనీసం ఆ యూనిఫామ్ వాళ్ళ కళ్ళతో చూడమని మేము అడుగుతున్నాం. ఆ 16 కోట్లు పెట్టి మాకు యూనిఫామ్లు తీసికపోతే మాకు కూడు పెట్టమని మేము అడిగేటప్పుడు ఆ 16,000లో మాకు జీతం పెంచితే పోయేది కదా అన్న. జగన్ అన్న మీకు ఒకటే వినిపించుకుంటున్నాం, మేము ఈ రోజన్నా కళ్ళు తెరిచి మా సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నాం. మా ఓట్లు మేము మా కుటుంబాలు సల్లంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటే మేము నిన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలతో మాకేమన్నా ఇస్తామనుకున్నారు, కానీ మాకు ఇలాకపోయారు. మీరు కనీసం ఈ రోజన్నా కళ్ళు తెరిచి మనసు పెట్టి ఆలోచించి అంగన్వాడీ అక్క చెల్లెల గురించి మాట్లాడి మా సమస్యను ఈరోజు పరిష్కరిస్తారని మేము విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటుపై దాడికి సంబంధించిన అంశంపై ప్రశ్నిస్తూ 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిపిఐఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తీవ్రంగా ఖండించారు. దాడులకు కారకులైన ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 3 అంచెల భద్రతను దాటుకొని
పార్లమెంటు లోపల దాడి చేయడానికి యత్నించిన 3 యువతీ యువకుల పాత్రపై సమగ్రమైన విచారణ జరిపించాలని అన్నారు. వారికి పాస్లు అందించిన కర్ణాటక ఎంపీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్లమెంటులో దాడికి యత్నించిన వారిని కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, వారు పార్లమెంటులోకి రావడానికి వైఫల్యమేనని ఆరోపించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వకుండా పారిపోవడాన్ని విమర్శించారు. ఇంతవరకు వారికి పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీని సస్పెండ్ చేయకుండా ప్రశ్నించిన ప్రతిపక్షాలు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై విశ్వాసం లేనట్టేనని అన్నారు. ఇదే అదనుగా అనేక దొంగ బిల్లులను పార్లమెంటులో పాస్ చేసుకుని నిరవధికంగా పార్లమెంటును వాయిదా వేయటం చూస్తుంటే ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఉండదని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, శ్రీపతి సతీష్, ధనలక్ష్మి, సిపిఐ నాయకులు ఆర్ వెంకటరావు, పివిఆర్ చౌదరి, ఎస్టీ సర్దార్, సిపిఎం నాయకులు జి రమేష్, కేఎఫ్ బాబు, తంబి, శ్రీను, దామా శ్రీనివాసరావు, అత్తింటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారత పార్లమెంటులో అక్రమంగా 146 మంది పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేసి పార్లమెంటు నిర్వహించుకుంటూ ఈరోజు పార్లమెంటులో అనేక బిల్లుల్ని వాళ్ళు ఆమోదింపజేసుకొని ముందుకు నడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్ననే పార్లమెంటు సమావేశాల సందర్భంలో పార్లమెంటు మీద దాడి జరిగింది. సిగ్గుపడాలి. ఈ దేశాన్ని రక్షిస్తాను, ఈ దేశాన్ని కాపాడుతాను, ఈ దేశానికి రక్ష నేనే నరేంద్ర మోడీ గారు అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రి గారు సాక్షాత్తు భారత పార్లమెంటులో ఈరోజు దాడి జరిగితే అది ఎలా జరిగిందో తెలుసుకోలేని స్థితిలో, అది జరుగుతున్నదా అని తెలుసుకోలేని స్థితిలో ఈరోజు భారత పార్లమెంటరీ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఉన్నది, భారత ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ గారి వైఫల్యం కారణంగానే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు. పార్లమెంట్లో దాడి జరిగితే, ఎవరో అక్రమంగా జొరబడితే వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్యూర్ని ప్రశ్నించినటువంటి ఎంపీల్ని బయటికి నెట్టేసి పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసి ఆ విధంగా బిల్లులు పాస్ చేసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒకరోజు మిగిలి ఉండగానే పార్లమెంట్ని వాయిదా వేసి ఆ విధంగా ఈ యొక్క నిరంకుశంగా మోడీ వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. మిత్రపక్షాలు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరూ మూకుమ్మడిగా కోరుతున్నదే పార్లమెంట్లో మోడీ మాట్లాడాలి, అట్లాగే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడాలని చెప్పి వాళ్ళు జవాబు చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పకుండా ఎక్కడో మోడీ గుజరాత్లో మీటింగ్లో మాట్లాడతారు, బయట మాట్లాడతారు తప్ప పార్లమెంట్లో మాట్లాడరు. అంటే బీజేపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఆ యొక్క పార్లమెంట్ మీద ఏ మాత్రం గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్నారు. అందుకనే మనం దీన్ని ఖండించాలి. కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఎక్కడైనా సరే ఈ బీజేపీని మరొకసారి ఒక వ్యక్తికి పాస్ ఇష్యూ చేశారంటే అతని యొక్క పరిస్థితి ఏమిటి, వీడు ఏ విధమైనటువంటి క్రిమినల్గా ఉన్నాడా అనేటటువంటిది ఆలోచించకుండా మరి మైసూరు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి బీజేపీ మెంబర్ ఏ విధంగా పాస్లు మరి ఇష్యూ చేశాడో దాని మీద కూడా దర్యాప్తు జరగాల. మరి అదేవిధంగా ఇష్యూ చేసినటువంటి పార్లమెంట్ మెంబర్ని సస్పెండ్ చేయకుండా, బర్తరఫ్ చేయకుండా మరి అక్కడ న్యాయం కావాలని చెప్పని కోరుకుంటున్నటువంటి మరి ఇండియాకు సంబంధించినటువంటి పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా దీని మీద దర్యాప్తు జరగాలని చెప్పని అంటూ ఉంటే, కానీ నమ్మక నీరెత్తినట్టుగా ఉండి ప్రతిపక్షాలు అయినటువంటి గొంతులు నొక్కేస్తూ వారిని సస్పెండ్ చేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కనుక ప్రజాస్వామ్యవాదులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి బ్రహ్మాండమైనటువంటి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నాలో భాగంగా ఒంగోలు డిపో గ్యారేజీ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ ఆర్ఎం కక్ష సాధింపులు మానుకోవాలని అన్నారు.
మార్కాపురం డిపోలో గెలాక్సీ సర్వీసులను రీషెడ్యూల్ చేయాలని అన్నారు. జిల్లాలో అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న గ్రేడ్ 1 ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న డిశ్చార్జ్ మెకానిక్లను మార్పు చేయాలని కోరారు. గ్యారేజీలో వర్క్ అలాట్మెంట్లో జరుగుతున్న పక్షపాత చర్యలను అరికట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కాకుమాని నాగేశ్వరరావు, జోనల్ అధ్యక్షులు వాకా రమేష్, బి రవి, రామకృష్ణ, డిపో కార్యదర్శి జి మాధవరావు, జి నాగరాజు, ఎం వెంకటరావు, సిహెచ్ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. మాను కావాలి గ్యారేజ్ ఉద్యమట్లు అయిపోయిన స్క్రాప్ బస్సుల్లో తెప్పించాలి సరిపడా స్పేర్ పార్ట్లను కాల పరిమితి దాటిన RSDL చాలా సమయం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఈ డొక్కు బస్సుల్ని మరి రిపేర్ చేయడానికి మెకానిక్ల మీద తీవ్రమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాటిని నడపడానికి తీవ్రమైన కష్టాలు డ్రైవర్ల కండక్టర్లు పడతా ఉన్నారు. ఆఫీస్ సిబ్బంది సమస్య చెప్పాం. ఒక డిపో మేనేజర్ ఆఫీసులో అనేక ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా అక్కడ ఆర్మనాజులు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కువ పెట్టుకొని వాళ్ళందరినీ ఖాళీగా తిప్పుతూ మరి వాళ్ళు ప్రశాంతంగా ఖాళీగా కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు తీసుకుంటుంటే డిపో మరి ఆఫీసులు ఇక్కడ విపరీతమైన పనిభారం పెరుగుతూ ఉంది. అందుకనే ఈ డొక్కు బస్సులు 29వ తేదీ సామూహిక న్యాయాలు కూడా జరుగుతాయి. ప్రధానంగా ఏంటంటే ఈ డిప్యూటీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. అంటే వారి వైఖరి ఎలా ఉందంటే పని ఉద్యోగులు చేయాలి, అధికారులు మాత్రం ఖాళీగా ఉండాలనే ఉద్దేశంతో ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ మరి మీరు ఉద్యోగుల్ని మరి మీరు ఈపీకే తేవాలి, కేఎంపీఎల్ తేవాలి, ఎక్కువ ఆదాయం తేవాలి, ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు మరి బస్సులు నడపాలి అని ఈ రకంగా ఉద్యోగులు చేసే ఒంగోలు కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విభిన్న సంస్కృతికి చెందిన రాష్ట్రాల వేషధారణలలో విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫోక్ డ్యాన్స్, క్లాసిక్ డ్యాన్స్, కిడ్స్ యాక్షన్ డ్యాన్స్, బటర్ఫ్లై డ్యాన్స్, మరాఠీ డ్యాన్స్, మలయాళ డ్యాన్స్, రాజస్థానీ డ్యాన్స్, అస్సాం డ్యాన్స్, ఛత్తీస్గఢ్ డ్యాన్స్, పంజాబీ డ్యాన్స్లను విద్యార్థులు వారి సంప్రదాయ వేషధారణలో అలరించారు. విద్యార్థుల ప్రదర్శనలకు తిలకించిన కలెక్టర్ దినేష్ కుమార్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా సైన్స్ ఫెయిర్ ఈ నెల 23వ తేదీన మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులను జిల్లా సైన్స్ ఫెయిర్ కు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. సింగిల్ స్టూడెంట్, గ్రూప్ ప్రాజెక్ట్, టీచర్స్ ప్రాజెక్టుల విభాగాల్లో సైన్స్ ఫెయిర్ జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమమైన వాటిని ఈ నెల 28వ తేదీ కడపలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కు పంపించడం జరుగుతుందని అన్నారు. జిల్లా సైన్స్ ఫెయిర్ కు తీసుకువచ్చే ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే విధంగా మలుచుకొని తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు సూచించారు. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్ వచ్చేసి మనం మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో వచ్చేసి ముందు మేము స్కూల్ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఈ సైన్స్ పోటీలు నిర్వహించి దాంట్లో మంచి ప్రాజెక్ట్స్, టీచర్ ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు, తర్వాత సింగిల్ స్టూడెంట్ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులు మొత్తం 38 మండలాల నుంచి రేపు 23వ తేదీన జిల్లా స్థాయి పోటీలకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి పోటీలలో ఈ 3 అంశాల మీద ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి మళ్ళీ 28వ తేదీన కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పోటీలలో ప్రతి ఒక్క టీచరు, స్టూడెంటు, హెచ్ఎంస్ అందరూ కూడా మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్లుగా ఉండాలని చెప్పేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కాకానిపాలెం జడ్పీ హైస్కూల్లో చేకుముక్కి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. 8, 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సైన్స్ పరంగా విద్యార్థులకు అవేర్నెస్ చేసేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని హెచ్ఎం ఎన్సిహెచ్ గురువయ్య అన్నారు. జన విజ్ఞాన వేదిక లక్ష్యాలు విద్యార్థులకే కాదు ప్రజలకు కూడా ఎంతో అవసరమని అన్నారు. జెడ్పీహెచ్ఎస్ తిమ్మాయపాలెం విజేతగా నిలిచింది. విద్యార్థులు మొదటి, 2వ, 3వ బహుమతులు ఎస్వి పార్థసారథి, ఏఎస్ఎస్ సూర్య, ఎస్కే అషిక్ సాధించారు. సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు కె ఆసిఫ్ నిహాల్, ఎం లిఖిత్రామ్, ఎస్కే సైఫులు మొదటి, 2, 3వ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో బివి రత్నం, చక్రాయపాలెం హెచ్ఎం కేవి శ్రీనివాసరావు, ఎస్జి శ్రీనివాసరావు, లక్కరాజు శ్రీనివాసరావు, కె వీరాంజనేయులు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.